విద్యార్థులు చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. ఎక్కడైతే గ్రామాల్లో మెజారిటీ మేధావులు బాగా చదువుకునేటువంటి వాళ్ళందరూ ఒక వేదికగా వచ్చేటువంటి సరస్వతి నిలయం ఏదైతుందో ఇది ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభం. అయితే దురదృష్టం ఈనాటి పాలకులకు అది అర్థమైంది. బహుశా ఈనాటి పాలకులు వాళ్ళ తెలివి లేఖనం, యూనివర్సిటీ విద్య గురించి అవగాహన లేఖనం, లేకపోతే యూనివర్సిటీ యొక్క విశిష్టత తెలియకపోవడం. దీన్ని ఏమున్నా విద్యార్థులు అంటే, యూనివర్సిటీ విద్యార్థులు అంటే నేను మాట్లాడుతున్నాను, ఎవరు బాధపడతారు, పాలకులకు తెలియాలని మాట్లాడుతున్నాను. వీరు బిర్యానీ వాళ్ళతో పోల్చుతాము. ఇంతకంటే దురదృష్టం ఏది ఉండదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళకు ఉన్నటువంటి పరిధి వీరు బిర్యానీ వరకే. యూనివర్సిటీ విద్యార్థుల యొక్క మేధా సంపత్తి, మేధో తపస్సు, మేధాశక్తి బహుశా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు తెలియదు, లేకపోతే అవివేకం మీరు ఆలోచన చేస్తాం. మనం ఆలోచన చేయాలి. రెండు, ఇదే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇదే నాయకత్వం వచ్చినటువంటి ప్రొఫెసర్లు, నాయకులు కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నామినేటెడ్ పదవులకు ఆశపడుతూ, ఇది కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అంటే చైతన్యానికి ప్రతీక, ఉద్యమకర్తకు నిలయం, దేశానికి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళని అందించేటువంటి గొప్ప కేంద్రం, పడి గుడి రెండు కలిసి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం. కానీ ఇవాళ దీన్ని పతనావస్థకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోయినాయనేమో ఉస్మానియా యూనివర్సిటీ రావడానికే అది యూనివర్సిటీ కాదు, అది యూనివర్సిటీ వాళ్ళ ఉపయోగం లేదని చెప్పేసి ఏ రోజు కూడా దీన్ని ముఖం చూడలేదు. దీని గుర్రాల కొట్టం లేక వచ్చిండు, పశువుల యొక్క కొట్టం లేక వచ్చింది తప్ప ఏ రోజు కూడా విద్యార్థులని సముచితమైనటువంటి గౌరవించి గౌరవాన్ని ఇవ్వలేదు. 70,000 పుస్తకాలు చదివేట ఆయన ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర పుస్తకాలు చదవకపోవడం దురదృష్టకరంగా మనం భావించాలి. ఇప్పుడు ఉన్నాయన అంటే మీకు తెలుసు, వీరు బిర్యానీతో వచ్చేది, తుపాకు పెట్టుకొని వచ్చేది, వీళ్ళు విద్యార్థులే కావాలన్నారు. అంటే పాపం ఏంటంటే ఆయన కూడా చదువుకోలేన్నాడు. ఆయన ఇంటర్మీడియట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంకామ్, ఎంసీజే, రీసెర్చ్, సైకాలజీ ఎదురంతా కావాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఉస్మానియా యూనివర్సిటీని రక్షించుకోలేకపోతే తెలంగాణ యొక్క ఉనికికే ప్రమాదం. ఉస్మానియా యూనివర్సిటీని మనం రక్షించుకోకపోతే తెలంగాణ ఉనికికే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విద్యార్థి నాయకులుగా తెలంగాణ ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇకపోతే ఇవాళ నిరుద్యోగాల గురించి ఎంత దురదృష్టకరం అంటే, హైకోర్టులో కేసు నడుస్తా ఉంది, ప్రభుత్వం ఆలోచన చేయకుండా పరీక్ష నిర్వహిస్తుంది. మనమేమి పోస్ట్ పోన్మెంట్ అడుగుతలేము, మనమేమి ఉద్యోగాలు ఇవ్వద్దని మనం అంటలేము. మీరు ఆలోచన చేసినప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు జరిగేటట్టు ప్రణాళికలు ప్రకటించమంటున్నారు. ఒక ఉద్యోగానికి 11 సంవత్సరాల తర్వాత కొలువు వేస్తా ఉన్నారు. వ్యవధిని కల్పించండి చదువుకోవడానికి. అసలు ఒకటే క్వాలిఫికేషన్ ఉన్నది వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్ కు.
దానికోసం కొంత వ్యవధిని ఇవ్వండి అంటే లేదు లేదు వ్యవధిని ఇవ్వం అని చెప్పేసి ఫాల్స్ ప్రెస్టేషన్ పోయి విద్యార్థి లోకాన్ని అందరినీ కూడా అన్రెస్ట్ గురి చేసినటువంటి పాలకుల గురించి మనం ఏం ఆలోచన చేయాలో ఏం చెప్పాలో ఒకసారి మినిమం కనీసమైనటువంటి మనుషుల యొక్క మర్యాద ఉండాలి, కనీస పరిజ్ఞానం ఉండాలి. గ్రూప్ 1 క్వాలిఫికేషన్ ఏంటి, బీఈడికి క్వాలిఫికేషన్ ఏంటి, డిఎస్సి క్వాలిఫికేషన్ ఏంటి, గ్రూప్ 2 క్వాలిఫికేషన్ మూడింటికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయినప్పుడు ఎందుకు నీవు వ్యవధిని సరి చేస్తలేవు? దానికి మొత్తం కూడా పోస్ట్ పోన్మెంట్ అనే ఒక పెద్ద క్యాబినెట్ కలిగించి అందరిని ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి మేము నిరుద్యోగుల పక్షాన చెప్పడం కోసం ఇక్కడికి వచ్చినాం. 2, మేము ఆర్భాటంగా చెప్పినాం 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులు వేస్తారని చెప్పేసి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు పెరుగుతున్నాం. 2 లక్షలకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ పాత ప్రభుత్వం నోటిఫికేషన్ అని మన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇబ్బంది పెడతాము. ఈ నోటిఫికేషన్స్ ఎటుపోయినాయి? 2 లక్షలకు ప్రణాళిక ఎంతో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. తర్వాత నిరుద్యోగ యువకులకు మేము మెగా చేస్తాం, 1-2 పోస్ట్ చేయమని చెప్పినాం. పాత నోటిఫికేషన్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం? 25,000 పోస్టులకు ఎందుకు నోటిఫికేషన్ అయ్యారు? కొన్ని చేసినా కానీ పాత నోటిఫికేషన్ కు బిఫోర్ ఎగ్జామ్ ఇంకొక అడిషనల్ నోటిఫికేషన్ వేసుకోవచ్చు. హైకోర్టు న్యాయమూర్తి మాధవ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఎందుకు కారణం చేస్తున్నామని చెప్పేసి అడగడానికి వాళ్ళ అందరం వచ్చినాం. ఒకటే కాదు, వాళ్ళ జరుగుతున్నటువంటి విషయాలలో పవర్ కోసం, అధికారం కోసం ఏదైనా మాట్లాడచ్చు, తొండి మాటలు అని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తే ఒక మీరు బిర్యానీకి ఏదైనా ప్రశ్నిస్తారని చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటదని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచన చేస్తున్నటువంటి అవసరం. అందుకని భారతీయ జనతా పార్టీగా మీరు మాట్లాడలేరు. పూర్వంగా ఈ విద్యార్థుల ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిగా మాట్లాడుతున్నారు, ఒక విద్యార్థి నాయకుడిగా మాట్లాడుతున్నారు. పాలకులందరూ ఆలోచన చేయాలా? ఇవాళ మేము నిపుణుల కమిటీతో ఎందుకు ఆలోచన చేస్తున్నాం? ఒక సైకాలజిస్ట్ గురించి పిలిచి ఎగ్జామ్స్ ఎంత వ్యవధి ఉండాలన్నటువంటి ఎందుకు ఆలోచన చేస్తున్నాం? విద్యార్థులందరినీ నట్టంటే ఎందుకు ముంచుతా ఉన్నాం? అశోక్ నగర్ లో నిరుద్యోగులు గొడవ పెట్టి వాళ్ళని అల్లరి మూకలంటాం. చిక్కడపల్లి లైబ్రరీలో ముఖాల వ్యవస్థలు ఓటేయండి, నాకు మద్దతు చేయడం ప్రాధాన్యపడ్డప్పుడు ఎటుపోయింది తెలియకపోతున్నాం. నిరుద్యోగ పేరు మీద సర్వనగర్ స్టేడియం లో మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు మాట్లాడేటటువంటి వాగ్దానాలు ఎటుపోయినాయి? ఆలోచన చేయాలని చెప్పేసి గుర్తు చేయడం కోసం ఇవాళ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకోసమనే యూనివర్సిటీ విద్యార్థులు చేసే పోరాటం